ఈరోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కీలకమైనటువంటి రంగాలను కలిపి ఆ మంత్రిత్వ శాఖను నా మీద అచంచలమైన విశ్వాసం నమ్మకంతో అప్పజెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. 62% జనాభా ఆధారపడినటువంటి ఈ రంగాన్ని ఏ ప్రభుత్వం అయినా సరే అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పని చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ఆ వ్యక్తి వ్యవసాయ శాఖకి తాళం వేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. 5 సంవత్సరాల్లో కనీసం గత ప్రభుత్వం ఒక్కటంటే ఒకటి భూసార పరీక్షలు చేయలేదు. విత్తనాలు లేవు, ఎరువులు లేవు. కష్టపడి పండించుకుంటే ఆ పంటకి గిట్టుబాటు ధర లేదు. పంట అమ్ముకుంటే 5 మాసాలు 6 మాసాలు డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేకుండా రైతు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు ఆత్మ గౌరవంతో బతకాలనేదే ఏకైక నిదానంగా ఈరోజు పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఎవరు కూడా అధైర్యపడొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఏ రైతుకి ఏ ఇబ్బంది ఉన్నా, ఏ రైతుకి ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి సంప్రదించండి, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి. సాధ్యమైనంత వరకు ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. 2014 నుంచి 2019 వరకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకి ఎటువంటి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా మళ్ళీ పునఃప్రారంభించమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ కౌలు రైతులకి మాటిస్తున్నాను. వారందరికీ ఈ ప్రభుత్వం కార్డులు ఇచ్చి రుణాలు కానీ అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలున్నా కౌలు రైతులకు కూడా అందించడానికి అన్ని నిర్ణయాలు తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ